నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన మలుపు తిప్పిన క్యాచ్పై పెద్ద దుమారమే రేగుతోంది. అది క్యాచ్ కానే కాదని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్తో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్ గట్టిగా వాదిస్తున్నారు. క్యాచ్ పట్టే సమయంలో సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్ను టచ్ చేసినట్లున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. సూర్య పట్టింది క్యాచ్ కాదని, అది 6 అని కామెంట్లు వస్తున్నాయి. థర్డ్ ఎంపైర్ 1కి 2 సార్లు పరిశీలించి అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా హడావుడిగా అవుట్ ప్రకటించారని ఆరోపణలు వస్తున్నాయి. భారత్ విషయంలో ఐసీసీ పక్షపాత వైఖరే టీ20 కప్ విజేతను నిర్ణయించిందనే విమర్శలు వస్తున్నాయి. థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. నరాలు తెగి ఉత్కంఠ నడుమ సాగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి వరకు అత్యంత వివాదాస్పదంగా మారింది. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు కావాల్సిన సమయంలో హార్దిక్ పాండ్యా వేసిన మొదటి బాల్ను సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మిడ్ ఆఫ్ మీదుగా 6గా మరల్చే ప్రయత్నం చేశాడు. ఆ బాల్ను సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బౌండరీ లైన్ వద్ద ఒడిసి పట్టుకున్నాడు. అది క్యాచ్ అని భారత ఫీల్డర్లు అప్పీలు చేసినప్పటికీ గ్రౌండ్ ఎంపైర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. థర్డ్ ఎంపైర్ అభిప్రాయం అడిగారు. టీవీలో 2 సార్లు రిప్లే చూసిన థర్డ్ ఎంపైర్ రిచర్డ్ కెటిల్ బారో దాన్ని అవుట్గా ప్రకటించారు. అది అవుట్ కాదని 6 అని షాట్ కొట్టిన మిల్లర్ గ్రౌండ్లోనే చెప్పేశారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తితోనే గ్రౌండ్ వీడాడు. తర్వాత మిగిలిన లక్ష్యం ఛేదించలేక సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. అయితే సూర్యకుమార్ పట్టిన క్యాచ్పై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. సూర్యకుమార్ క్యాచ్ పట్టే సమయంలో బౌండరీ లైన్ టచ్ చేసినట్లు స్లో మోషన్ వీడియోలో కనిపిస్తున్నది. సూర్యకుమార్ షూ తగిలి బౌండర్ లైన్ కింద భాగం కదిలినట్లు కూడా కనిపిస్తున్నది. ఇదే వీడియోను సౌత్ ఆఫ్రికా టీం సోషల్ మీడియాలో వైరల్ చేసింది. సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ మార్క్రమ్ అయితే ఫైనల్ ఫలితం వివాదాస్పద నిర్ణయంతో తమకు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన సమయంలో థర్డ్ ఎంపైర్ హడావిడి నిర్ణయం తీసుకున్నారని అసంతృప్తి వెళ్లగక్కారు. సహజంగా ఓర్పు ప్రదర్శించే సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా తీవ్రంగా స్పందించారు. థర్డ్ ఎంపైర్ ఒకే యాంగిల్లో చూశారని, బౌండరీ లైన్ యాంగిల్లో రిప్లే చేసి ఉంటే లైన్ టచ్ అయిన విషయం తెలిసిపోయేదని అన్నారు. మాజీ ఫస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా బహిరంగంగానే విమర్శలు చేశాడు. థర్డ్ ఎంపైర్ నిర్ణయం అన్ఫెయిర్ అని ప్రకటించారు. వాస్తవానికి క్లియర్గా కనిపించిన దృశ్యాలను 1కి 4 సార్లు చూస్తారు. వివిధ యాంగిల్స్లో పరిశీలిస్తారు. తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ సూర్యకుమార్ పట్టిన క్యాచ్ విషయంలో మాత్రం హడావిడి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించిందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయం తప్పు అని, అది తమకు కప్పు రాకుండా చేసిందని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో కీలక భాగస్వామి అయిన భారత్కు అనుకూలంగా ఫలితం రావాలన్నట్లు వ్యవహారం నడిచిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఐసీసీ గాని బీసీసీఐ గాని ఈ విమర్శలను సీరియస్గా పట్టించుకోవడం లేదు. ఓడిన వారు ఏవో ఆరోపణలు చేస్తూనే ఉంటారని, ఎంపైర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.